నమస్కారం అండి. నా పేరు కలాన్ సంజయ్ కుమార్, హైకోర్టు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు నేను చెప్పబోయే మూడో ప్రశ్న. రేరా ఉన్న బిల్డర్స్ మాటే నడుస్తుందా? రేరా ఉన్న బిల్డర్స్ మాటే నడుస్తుందా? నో. రేరా అనేది రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ. ఈ యాక్ట్ 2016లో వచ్చింది. ఎవరైనా గుర్తుపెట్టుకోండి, బిల్డర్స్ ఒక వెంచర్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు డైరెక్ట్గా రేరా అప్రూవల్ తీసుకోవాల్సిందే. రేరాలో వాళ్ళ గైడ్ లైన్స్ మీరు ఫాలో అవ్వాల్సిందే. ఆ గైడ్ లైన్స్ ఏంటి అంటే 70% ఎస్క్రో బ్యాంక్ అకౌంట్లో మీరు అమౌంట్ డిపాజిట్ చేయాలి. మీరు ఎప్పుడైతే కస్టమర్స్ దగ్గర అడ్వాన్స్ తీసుకుంటారో, అడ్వాన్స్ తీసుకున్నప్పుడు 100% ఒకవేళ తీసుకుంటే మీకు ఒక టార్గెట్ ఇస్తారు. మీకు ఈ ఇయర్ లోపల మేము మీకు అపార్ట్మెంట్ కానీ అందజేస్తాము, ఆరు విల్లా కానీ ఏదైనా కానీ అందజేస్తాము అన్నప్పుడు ఓనర్స్ దగ్గర మీరు అమౌంట్ తీసుకున్నప్పుడు డైరెక్ట్గా 70% ఎస్క్రో బ్యాంక్ అకౌంట్లో మీరు డిపాజిట్ చేయాల్సిందే. ఎవరు? బిల్డర్స్. 30% మీరు మీ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్కి, అలా ఉదాహరణకి ఏంటంటే మీరు ఒక బుక్ మాన్యువల్ తయారు చేస్తారు. ఆ మాన్యువల్లో మొత్తం 30 years పహనీసు, సేల్ లీడ్స్, ఈసీలు అన్నీ పెడతారు కదా. ఆ బుక్ ప్రింట్ చేయడానికి ఎక్స్పెన్సెస్ అవుతాయి. ఆ బుక్ మీరు ఎవరికైతే ఓనర్ కొనుక్కుంటారో వాళ్ళకి డబ్బులు అడ్వాన్స్ తీసుకున్న తర్వాత బుక్ ఇస్తారు. మీరు 70% ఎస్క్రో బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేయాలి, 30% మీరు పెట్టుకోవాలి. అది కాకుండా రేరా వాళ్ళు చెప్పే పాయింట్ ఏంటంటే, మీరు ఎవరైతే ల్యాండ్ ఓనర్స్ దగ్గర డబ్బులు తీసుకుంటారో వాళ్ళకి మీరు ఎప్పుడు టార్గెట్, మీరు ఏ ఇయర్ లోపల వాళ్ళు కంప్లీట్ చేసి అపార్ట్మెంట్ ఇస్తారు ఆర్ విల్లా ఏదైనా తీసుకోండి, ఒక టైం డ్యూరేషన్ పెట్టుకొని అగ్రిమెంట్ రాసుకొని ఆ అగ్రిమెంట్ ప్రకారంగా ఆ టైంలోనే మీరు వాళ్ళకి ఆ ప్రాపర్టీ డెలివరీ చేయాల్సిందే. ఏమాత్రం బిల్డర్సు టైం దాటిపోయిన తర్వాత కూడా మీరు డిలే చేస్తే ఆ డిలే ఖర్చు మీరే భరించాలి, మీరే ఇంట్రెస్ట్ వెళ్ళి పే చేయాలి. ఇది రేరాలో ఉన్న కండిషన్స్. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, బిల్డర్స్ కూడా రేరా గైడ్ లైన్స్ ఫాలో అవ్వండి. రేరాలో చాలా పాయింట్స్ ఉన్నాయి. కస్టమర్లకి ఎక్కడా కూడా మోసం జరగడానికి వీల్లేదు. కస్టమర్లు కష్టపడి మీ యొక్క బిల్డర్ వాళ్ళకి బాగుంది, ఈయన మంచి బిల్డర్, ఈయన దగ్గర మనం ప్రాపర్టీ కొనుక్కుంటే మనకి సేఫే అన్నప్పుడు మీరు కూడా కస్టమర్లకి టైంకి మీరు డెలివరీ చేయాలి. వాళ్ళకి వెంటనే ప్రాపర్టీ కొనిన తర్వాత వాళ్ళకి కన్స్ట్రక్షన్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి ఒక పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వాలి, మొత్తం సెటిల్మెంట్ అయిన తర్వాత. ఇదంతా కూడా రేరా గారి అండర్లోనే జరగాలి. రేరా ఎలా చెప్తే అలా మీరు ఫాలో అవ్వాలి. ఎవరు? బిల్డర్స్ గనక చెప్పిన టైంకి బిల్డింగ్ కానీ హ్యాండ్ ఓవర్ చేయకపోతే కస్టమర్లకి రైట్ ఉంది, డైరెక్ట్గా కస్టమర్లు రేరా ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు ఒక కంప్లైంట్ వాళ్ళకి ఇచ్చుకునే అధికారం ఓనర్కే ఉంది. ఎవరైతే ప్రాపర్టీ కొంటారో, సార్ మేము ఈయన దగ్గర కొన్నాం, అది మీ రేరా అప్రూవల్ అని చెప్పి, గవర్నమెంట్ బాడీ అని చెప్పి, మీ నమ్మకంతో మేము మీరు అథారిటీ మీరే అప్రూవల్ ఉందని చెప్పి మేము కొనడం జరిగింది. కానీ ఈ బిల్డర్సు అనుకున్న టైంకి మాకు ప్రాపర్టీ పొజిషన్ డెలివరీ చేయలేదు. మేము వడ్డీలు కట్టి ఇంట్రెస్ట్ మీద, బ్యాంక్ ఇంట్రెస్ట్ మీద తీసుకొచ్చి మేము చాలా లక్షలు ఇన్వెస్ట్ చేసి ఇక్కడ మేము అపార్ట్మెంట్ మేము కొన్నాము. కాబట్టి ఈయన టైంకి బిల్డరు టైంకి మాకు డెలివరీ చేయలేదు, ఈ బిల్డర్ మీద మీరు యాక్షన్ తీసుకోవాల్సిందిగా అని చెప్పి ఒక కంప్లైంట్, ఫిర్యాదు కానీ రేరా వాళ్ళకి అథారిటీస్ ఇస్తే రేరా కూడా అంతా పరిశీలించి రేరాలో ఉన్న గైడ్లైన్స్ అని వీళ్ళు ఫాలో అయ్యారా లేదా అని చూసి ఆ ప్రకారంగా రేరా వాళ్ళకి ఆ పవర్స్ని, అధికారం వాళ్ళు దాన్ని బట్టి వారు చర్యలు తీసుకుంటారు. సో నేను చెప్పబోయేది ఏంటంటే, ఇక్కడ బిల్డర్సు చాలా జాగ్రత్తగా యాక్టివ్గా ఉండాలి, కేర్ఫుల్గా ఉండాలి. అట్లాగే కొనుక్కున్న ఓనర్స్ కూడా, ల్యాండ్ ప్రాపర్టీస్ కొనుక్కున్న ఓనర్స్ కూడా కేర్ఫుల్గా ఉండాలి. వాళ్ళు కూడా, ఓనర్స్ కూడా ఈ రేరా యొక్క గైడ్లైన్స్ ఫాలో అయ్యి ఆ ప్రకారంగా ప్రాపర్టీ కొనుక్కోవాలని కోరుకుంటున్నాను. నమస్కారం.